గుడ్ మార్నింగ్ అండి. బిట్కాయిన్ 1 మినిట్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాము. ఓకే, మార్నింగ్ ఈ లైన్ ఇది ఓపెనింగ్ లైన్. ఓపెనింగ్ అవ్వగానే ఒక 2 క్యాండిల్స్ తర్వాత క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది కిందికి వెళ్తున్నానని. ఓకే, 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఎస్, మనం ఏం చేయాలంటే సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేయొచ్చు. ఎందుకు సెల్ చేయాలి అంటే ఫస్ట్ డైరెక్షన్ అనేది క్లియర్గా ఉంది. ఎన్ని రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, ఫస్ట్ 2 క్యాండిల్స్ తర్వాత 2 రెడ్ క్యాండిల్స్. ఓకే, ఇక్కడ మనం డిసైడ్ అవుతాం. ఓకే, ఇంకోటి ఏంటంటే పైన ఒక లెవెల్ ఉంది, ఒక అడ్డంకి పైకి వెళ్ళడానికి. ఇది బ్రేక్అవుట్ చేస్తే మనం రివర్స్ ట్రేడింగ్ చేస్తాం, మళ్ళీ బై చేస్తాం. ఓకే, బట్ ఇక్కడైతే సెల్ చేస్తాం మనం. ఓకే, సెల్ చేసినాక మనకి చూసారా అది ఎక్కడి వరకు వెళ్ళిందో, ఇక్కడ వరకు వెళ్ళింది యాక్చువల్లీ. ఓకే, మనం పివట్ కూడా వేద్దాం యాక్చువల్లీ. ఎస్, పివట్ కూడా వేసాం కదా. ఇప్పుడు ఈ లెవెల్కి మధ్యలో మన టార్గెట్ వచ్చేసింది. ఎగ్జిట్ అయిపోవచ్చు కావాలంటే ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ పివట్ వరకు మనం నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుందాం. ఓకే, పివట్ వరకు మనం నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుందాం. ఇది ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకి వెళ్ళి ఇక్కడ రివర్స్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తేనే మనం రివర్స్ ట్రేడింగ్ తీసుకుంటాం. పొజిషన్ క్లోజ్ చేద్దాం. లాస్ట్లో ఉంటాం మనము. పొజిషన్ క్లోజ్ చేస్తాం కానీ పొజిషన్ రివర్స్ చేసి బై చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సెల్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ ఏమో ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ టార్గెట్. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మన టార్గెట్ అయితే పివట్. ఓకే, ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే పైన బై చేస్తాం. వెరీ సింపుల్ ట్రేడింగ్ అనమాట. అయితే స్ట్రెస్ఫుల్ ట్రేడింగ్ ఏం లేదు ఇవాళ. ఓకే, బాక్స్ ట్రేడింగ్ కూడా ఏం లేదు. మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఈజీ డైరెక్షన్, క్లియర్ డైరెక్షన్ ఇచ్చేసింది మనకి కిందికి వెళ్తున్నాను. ఓకే, సో ఇది ఇలా స్ట్రెస్ఫుల్గా కాకుండా సింపుల్గా ట్రేడింగ్ అనేది చేయాలి. లెవెల్స్ ఎలా గీసుకోవాలని మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఓకే, ఈజీగా ట్రేడ్ ఎలా చేయాలని వీడియో. ఓకే, సో దాన్ని వీడియోకి అటాచ్ చేస్తాను, చూడండి, మిస్ కాకండి. ఓకే, లెవెల్స్ గీయడం ఇంపార్టెంట్ కాదు మనకి, సైకాలజీ అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్ మనకి. ఎటు వెళ్తుంది డైరెక్షన్ అని మనకి, దాని తర్వాత లెవెల్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పైన ఆటోమేటెడ్ లెవెల్స్. సో అలాగే ఈజీగా మీరు కూడా ఎలా లెవెల్స్ గీసుకోవాలని ఒక వీడియో చేసి పెట్టాను, అది చూడండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.